సిఆర్పి డొంక ఆ సర్వేపల్లి కాలం మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రేపు ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్న. లేదు సార్ పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అంతా డెమాలిష్ అయిన బిల్డింగ్స్ పలానా దగ్గర అని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా 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 బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు లయన్స్ గ్రూప్తో. నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర ట్రాన్సిట్ ప్లేస్లో అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ డీజిల్ కాదు. దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ అయ్యాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి. ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులోపు స్టార్ట్ చేస్తాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.